అంటే ఇలాంటి వాళ్ళ ఛానల్స్ చూస్తాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను మీ ఛానల్. అంటే ఇంత బోల్డ్ గా కంటెంట్ తో ముందుకెళ్ళడం దానికి నా బెస్ట్ విషెస్ అండి. మీరు ఇంకా చాలా బాగా వృద్ధిలోకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇది. నా అభ్యంతరాలు ఏమున్నాయంటే ఆవిడ అమ్మవారి పూజలు చేసే వాళ్ళు హోమోసెక్షువల్స్ కింద అయిపోతారు అని ఒక వీడియోలో చెప్పారండి. దానికి నేను చాలా బాధపడ్డా. కౌన్సిలింగ్ నేను ఆ ఇచ్చి వీడియో మార్చే చూడలేదమ్మా. అటువంటి వీడియో అది మీ దగ్గర కానీ ఏదైనా డౌన్లోడ్ చేసింది ఉంటే ఈ పాటి ప్రైవేట్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. డౌన్లోడ్ చేసింది కానీ మీ దగ్గర ఉంటే తప్పుగా అనుకోకండి, కింద నా ఫోన్ నంబర్ స్క్రోల్ అవుతుంది కదా, నా దానికి దయచేసి అసలు ఎవరైనా కూడా వాట్సాప్ టెలిగ్రామ్ చేసేయండి. అది ఏంటంటే ఎంత ఎంబోల్డెన్ గా ఆవిడ ఉంటుందంటే అండి, ఆ మాట చాలా దశమహావిద్యలు ఇలాంటిది పెద్ద పెద్దగా నిజంగా ఆ బొమ్మలు చూసే సాధారణంగా ఎవరు చెయ్యరు. ఎంత పుస్తకం కొనుక్కున్నా కూడా ఇంట్లో. ఆవిడ హోమోసెక్షువల్స్ అయిపోతారని అవన్నీ మాట్లాడేటప్పటికి చాలా అంటే చాలా బాధ కలిగింది అనమాట. అది కాకుండా చెప్పిన ఈ యూట్యూబ్ ఉన్నదే కంటే ముందు నుంచి కూడా మేము ఈ పీఠాలకి ఏమంటారు అది ఫెయిత్ఫుల్ గా ఉన్నాము. మీరు ఒక యూట్యూబర్ మీద కోపంతో వీళ్ళని అనకండమ్మా అన్నా కూడా అర్థం పర్థం లేకుండా 3 మెయిల్ ఐడీలు నావి బ్లాక్ చేయడం జరిగింది. నేను అడిగింది ఒకటే, మీరు శంకరాచార్యులు నేనే అనకన్నా. అది చాలా మటుకు అందరు కామెంట్లు తీసేస్తారు. అందరికి అర్థం పర్థం లేకుండా మామూలుగా మాట్లాడుకునే వాళ్ళు కూడా స్ట్రైక్లు కూడా ఎందుకండి, మెయిల్సే బ్లాక్ అయిపోయినాయి ఐడీలతోనే. నిజానికి చెడ్డ మారు పేర్లు పెట్టుకుని భక్తి విషయాల్లో కూడా ఎవరు మాట్లాడతారు. బట్ ఎనీహౌ మీరు చేస్తుంది చాలా మంచి పని అండి. నిజంగా మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి కాస్త ధైర్యము భయం అనేది వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎంత నవ్వుకున్నా మిమ్మల్ని చూసి నేను చెప్తాను, మిమ్మల్ని చూసి భయపడే రోజు కూడా వాళ్ళకి తొందరలోనే వస్తుంది. అండ్ ఐ ప్రే దట్ షుడ్ హ్యాపెన్ టు దెమ్. చాలా బోల్డ్ గా చేస్తున్నారు పిచ్చి పనులన్నీ. ఒక్క మాట అండి, ఇవాళ ఆయన ఈ ఐడియాలజీ అంతా చంకనేసుకుని ఒక ఆయన తిరుగుతాడు కదా, వ్యాపారం అని. అమ్మవారి ఫోటో ముందు కూర్చుని ఉంటాడు ఆయన. అమ్మవారి పూజలు చేసిన వాళ్ళందరూ నపుంసకుల కింద అయిపోతారన్న ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఏ బేసిస్ మీద వెళ్ళి ఆయన తిరుగుతున్నారండి వాళ్ళతోని? వెనకాల సరస్వతి దేవిని పెట్టుకుని. వెనకాతలు కాదమ్మా, ఆయన ముఖం చూపించి మాట్లాడితే ఆ ముఖం మీద నామం ఉంది, మధ్యలో బొట్టు ఉంది. ఏ స్మార్ట్ ఒంటి మీద గాయత్రి కూడా ఉందిగా, ఒంటి మీద గాయత్రి కూడా. ఇప్పుడు కుల వృత్తులు అనేది పరంపరాగతంగా బ్రాహ్మణులకి ఉంటాయి కదా. కొంతమంది నిజంగా చెప్పాలి అంటే ఈ వాయనాలు అవి తీసుకుని బతికే వాళ్ళని నేను ప్రాక్టికల్ గా చూస్తాం. ఈవిడ చేస్తున్న దాని మూలంగా కొంతమంది పోయే కూడా లైవ్లీహుడ్స్. మరి అవి పాపం కాదా అండి? కడుపు కొట్టినట్టు అవుతుంది. అలాగని కాదమ్మా, అంటే మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నాను. అవి ఒక మాట మాట్లాడండి. మీరే ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఒక మాట అంటున్నాను. స్మార్తుల మీద, స్మార్త సంప్రదాయం మీద, అద్వైతుల మీద, అద్వైత సంప్రదాయం మీద, భగవత్ శంకరాచార్యుల మీద ఆయన మీద ద్వేషం, బ్రాహ్మణుల మీద అలాగే బ్రాహ్మణ ద్వేషం. కంచి మఠం వాళ్ళవి ఎన్ని గుళ్ళు ఉన్నాయండి? వెంకటేశ్వర స్వామి ఉన్నాయి, అష్టలక్ష్మి టెంపుల్ ఉంది. వాళ్ళతో ఎవరున్నారండి పూజారుల కింద? ధర్మాధికారి ఆయనే, జయేంద్ర సరస్వతి గారే ఉన్నారు. అలాంటప్పుడు ఏ బేసిస్ మీద అంటారు స్మార్తులు అద్వైతులు? బుర్రున్న వాడు ఎవరికైనా తెలియట్లేదా? అష్టలక్ష్మి గుడి అది ఎంత పెద్దది, ధర్మాధికారి ఆయనే కదా జయేంద్ర సరస్వతి. పురోహితులు ఎవరున్నారు? నేను ఒక్క మాట చెప్తా. ఇప్పుడు వరలక్ష్మి పూజలు, మంగళగౌరి పూజలు 50 రూపాయల్లో చేసుకోవడం అంటే, అమ్మ పూలు అమ్ముకునే వాళ్ళు ఎంత పేదవాళ్ళమో వాళ్ళు రోడ్ల మీద టేబుల్ పెట్టుకొని పూలు అమ్ముకుంటూ ఉంటారు. అలాగే అగరబత్తులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి కడుపు కొడుతుంది కదా. 50 రూపాయల్లో అయితే మీరు పూజ చేసుకోండి, లేకపోతే అసలు వరలక్ష్మి పూజ చేయకండి, మంగళగౌరి వ్రతమే చేయకండి, ఎందుకు డబ్బులు ఖర్చు అని అంటోంది. అది కాదండి, అది బాధండి. కొంతమంది కొన్ని రకాల దానాలు చేసే వాళ్ళకి ఇంకా వేరే ఆధారం కూడా తీసుకునే వాళ్ళకి, శనిదానాలు గాని, ఉప్పు గాని, కొంత రకాల వాయినాలు తీసుకున్న ముత్తైదులకు గాని తెలియకుండానే మరి వాళ్ళది పొట్టకొట్టినట్టు కాదా? అంటే కుల వృత్తులు ఇవి కుల వృత్తుల్లోకి రావా? నేను అడుగుతుంది అది కాదు.
నేను అది కాదు అడుగుతుంది. ఒక మాట నిన్న ఇందాక మీరు ప్రస్తావన చేసిన మాటే నేను అంటున్నా. వెనకాతల గాయత్రి వెనకాతల సరస్వతి ఫోటో పెట్టుకున్నాడు, ఒంటి మీద గాయత్రిని పెట్టుకున్నాడు, ఆయన ఎలా సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు అడిగారు. నేను అదే మాట నిన్న మొన్న ముందు రోజు లైవ్లో సార్ అడిగా. ఇప్పుడు ఇటువంటి మాటలన్నింటినీ సంప్రదాయ ద్వేషాన్ని చేస్తూ ఏ దేవతా స్వరూపాన్ని పూజిస్తున్నాను అంటున్నాడో ఆ దేవతా స్వరూపాన్ని తిడుతున్నారు. ఏ బ్రాహ్మణులు వీళ్ళకి మంత్రము దీక్ష లేదంటే జపము ఫలితాన్ని దేవతార్చన ఫలితాన్ని ఇస్తాను అని చెప్తున్నారో ఆ బ్రాహ్మణుడిని వీళ్ళు తిడుతున్నారు. అటువంటి బ్రాహ్మణుడు ఇతనే, అటువంటి దేవతా స్వరూపాలను ఉపాసన చేసేవాడు ఆయనే, అటువంటి స్మార్త విధిలో పూజ పునస్కారం చేసి ఎదుటి వాళ్ళ దగ్గర దక్షిణ తీసుకునేది కూడా ఈయనే. మూడిటికి అర్హుడయ్యాడు ఆయన. అర్హుడయ్యుండి ఆవిడ తిడుతుంది అతన్నే తెలియక భుజాన్ని వేసుకొని మమ్మల్ని తిడుతున్నాడు ఆయన. మా మీద పోస్టులు, మా మీద వీడియోలు, మా మీద షార్ట్లు. మేము ఆయన గురించి యుద్ధం చేస్తున్నాం. పరోక్షంగా ఒక మాట, పరోక్షంగా మేము ఆయన గురించి యుద్ధం చేస్తుంటే ఆయన మాతో యుద్ధం చేస్తున్నాడు. అది కొంతమందికి బ్రెయిన్ ఇంజనీరింగ్ అయిన వాళ్ళకి తప్పితే ఇలాంటిది కాదండి. పరంపరాగతంగా నేను చెప్తున్నాను, నేను చూసాను నేను చాలా మందిలో నేను పేదవాళ్ళు అనేవాళ్ళు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉన్నారండి. ఇంకా చెప్పాలి అంటే ఒక నిజానికి రిలేటివ్ గా ఒక వ్యక్తికి కొనివ్వాలి అంటే వాచ్మెన్ కి కొనివ్వచ్చు, కానీ మతాన్ని సోషలిజాన్ని పక్కకి తీసుకురావద్దు. మళ్ళీ దాన్ని వైష్ణవం అని జపించద్దు. సోషలిజం వేరు, మతం వేరు. ఆ రెండు తీసుకొస్తే మటు తమిళనాడు, నేను ఒక స్టేట్ గురించి కూడా చెప్పాను. మీకు ఒక పేద వాచ్మెన్ కి కొనివ్వాలని ఉంది, కొనివ్వండి అంతే. బ్రాహ్మణ్ని తీసుకురాకూడదు అక్కడ. అది విధి వేరు. డ్యూటీస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీకు ఇలా రాసింది శాస్త్రం అంతే, అది సత్యం. ఇంకా దానికి ఒక క్వశ్చన్ ఇది ఏమీ ఉండదు. నాకు అక్కడ కూడా నచ్చలేదండి. మీరు పేదవాళ్ళకి ఇవ్వచ్చు, అది రిలేటివ్ గా ఉంటున్నది. ప్రతి మన పండగలన్నీ అందరినీ బతికించేదే. మామిడాకులు అమ్మేవాళ్ళు హైదరాబాద్ లో మామిడాకులు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి. మరి అన్ని మన పండగలన్నీ అందరినీ బతకాలి అనుకునేవే. ప్రతి వాడు బతుకుతాడు ఆ ఎకో సిస్టమ్. మన ఒక్క పండగ వస్తే కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతాయి. ఇక ఏం చేద్దామండి, వాళ్ళలాగా ఉన్నామా? కొన్ని వాళ్ళు ఏమైనా తక్కువ, ఆవిడ వెకేషన్స్ కి వెళ్ళొచ్చు, బౌన్సర్లను పెట్టుకోవచ్చు, వెకిలిగా అందరి గురించి. కామాక్షిదేవికి వేద ప్రమాణం ఏమిటి? నాకు ఒక్కటి అర్థం కాదు. అమ్మవారి ఫోటో వెనక్కి పెట్టుకుని అమ్మవారికి వేద శాస్త్ర ప్రమాణం ఏమిటి అంటే, అలాంటి వాళ్ళలో వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని అన్ని పైశాచిక ఆనందమో ఏదో ఇవాళ పొందుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే మీరు చేసే వర్క్ కి ఆయన నిజంగా చెప్పాలంటే ఒక బ్రాహ్మడు చెడిపోతే ఎలా ఉంటుందో నేను ఓపెన్ గానే చెప్తున్నా. భ్రష్టం అయిపోతే ఎలా ఉంటుంది ఆయన ఎగ్జాంపుల్ అండి. ఇంకొకటి ఏది నేను అనట్లేదు, నేను చెప్పదలుచుకుంది అంతే.